వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై అక్రమ కేసులు పెట్టి ప్రకాశం జిల్లా తాళ్లూరు ఎస్ఐ వేధింపులకు పాల్పడ్డాడు. కొర్రపాటి వారిపాలెంకు చెందిన విష్ణు అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త పార్టీ ఫ్లెక్సీ కట్టాడనే కారణంతో అతనిపై అక్రమ కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతల ప్రోద్బలంతో విష్ణును ఎస్ఐ బెల్టుతో కొడుతూ తీవ్రంగా వేధించాడు. తీవ్ర గాయాల పాలైన విష్ణును ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్శి ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి విష్ణును పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, దర్శి నియోజకవర్గంలో విధంగా యుద్ధానికి గురి చేసింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద పోలీసులు వేధింపు ఎలా ఉన్నాయనే దానికి నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాలో పొరపాటుపాలనకు చెందినటువంటి విష్ణు అనే కార్యకర్త సిన్సియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానిగా ఉన్నాడు. మొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచెప్పల్లి శివప్రసాద్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆ ఊర్లో ఫ్లెక్సీ కట్టడం లాంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భంలో దాన్ని ఊడ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదే గ్రామానికి చెందిన వాళ్ళు కదిలించుకొని విషయాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని గొడవకు దిగి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చి పోలీసుల మీద ఒత్తిడి తేవడంతో అక్కడ ఉన్న తాళ్ళూరు ఎస్ఐ మల్లికార్జున స్వయంగా విష్ణుని తీసుకెళ్లి లోపల స్టేషన్ లో రాత్రంతా కూడా హింసించినట్టు పరిస్థితి. బెల్ట్ తోటి విచక్షణారహితంగా కొట్టడంతో గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచెప్పల్లి శివప్రసాద్ రెడ్డి అర్ధరాత్రి హుటాహుటిన కార్యకర్తలు తీసుకొని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి రాత్రి 2 గంటల వరకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆయన కార్యకర్త కోసం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఆ ఎస్ఐ ఏదైతే ఉన్నాడో ఇంత దారుణంగా విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా కక్షపూరితంగా వ్యవహరించారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు జిల్లా ఎస్పీని కూడా కలిసి ఆ ఎస్ఐ మీద ఫిర్యాదు చేస్తామని కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బూచెప్పల్లి చెప్పడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద దాడులు చేస్తూ వాళ్ళు ఫ్లెక్సీ కట్టుకుంటే దాడి చేస్తాం, లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే దాడి చేస్తాం, పార్టీ కార్యక్రమం నిర్వహించుకుంటే దాడి చేస్తాం అనే కోణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు. పోలీసులు వాళ్ళకి వత్తాసు పలుకుతూ వాళ్ళు చెప్పింది చేస్తూ కానీ వైసీపీ శ్రేణుల్ని వైసీపీ కార్యకర్తల్ని ఈ విధంగా హింసిస్తున్నారని కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఇవన్నీ కూడా ఫిర్యాదు చేసి ఎస్ఐ చర్యలు తీసుకునే విధంగా ప్రజలు పెంచుతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.